యెహోషువ 10వ అధ్యాయము. యెహోషువ హాయిని పట్టుకొనిన సంగతియు, అతడు యెరికోను దాని రాజును నిర్మూలము చేసినట్టు హాయిని దాని రాజును నిర్మూలము చేసిన సంగతియు, గిబియోను నివాసులు ఇశ్రాయేలీలతో సంధి చేసుకుని వారితో కలుసుకొనిన సంగతియు యెరూషలేము రాజైన అదోనీసెదకు వినినప్పుడు అతడును అతని జనులను మిగుల భయపడిరి. ఏలయనగా గిబియోను గొప్ప పట్టణమై రాజధానులలో ఎంచబడినది. అది హాయి కంటే గొప్పది. అక్కడి జనులందరూ శూరులు. అంతటా యెరూషలేము రాజైన అదోనీసెదకు గిబియోనీయులు యెహోషువతోనూ ఇశ్రాయేలీలతోనూ సంధి చేసియున్నారు. మీరు నా యొద్దకు వచ్చి నాకు సహాయము చేసిన ఎడల మనము వారి పట్టణమును నాశనము చేయుదుమని హెబ్రోను రాజైన హోహాము నొద్దకును, యర్మూతు రాజైన పిరాము నొద్దకును, లాకీషు రాజైన యాఫీయ యొద్దకును, ఎగ్లోను రాజైన దెబీరు నొద్దకును వర్తమానము పంపెను. కాబట్టి అమోరీయుల 5 రాజులను, అనగా యెరూషలేము రాజును, హెబ్రోను రాజును, యర్మూతు రాజును, లాకీషు రాజును, ఎగ్లోను రాజును కూడుకొని తామును తమ సేనలన్నీయు బయలుదేరి గిబియోను ముందర దిగి గిబియోనీయులతో యుద్ధము చేసిరి. గిబియోనీయులు మన్యములలో నివసించు అమోనీయుల రాజులందరూ కూడి మా మీదికి దండెత్తి వచ్చియున్నారు గనుక నీ దాసులను చెయ్యి విడువక త్వరగా మా యొద్దకు వచ్చి మాకు సహాయము చేసి మమ్మను రక్షించుమని గిల్గాలులో దిగియున్న పాళెములో యెహోషువకు వర్తమానము పంపగా, యెహోషువయు అతని యొద్దనున్న యోధులందరూ పరాక్రమము గల శూరులందరూ గిల్గాలు నుండి బయలుదేరిరి. అప్పుడు యెహోవా వారికి భయపడకుము, నీ చేతికి వారిని అప్పగించియున్నాను, వారిలో ఎవడనూ నీ ఎదుట నిలువడని యెహోషువతో సెలవీయగా, యెహోషువ గిల్గాలు నుండి ఆ రాత్రి అంతయు నడిచి వారి మీద హఠాత్తుగా పడెను. అప్పుడు యెహోవా ఇశ్రాయేలీల ఎదుట వారిని కలవరపరచగా, యెహోషువ గిబియోను నెదుట మహాఘోరముగా వారిని హతము చేసెను. బేత్ హోరోనుకు పైకి పోవు మార్గమున అజేకా వరకును మక్కేదా వరకును యోధులు వారిని తరిమి హతము చేయుచూ వచ్చిరి. మరియు వారు ఇశ్రాయేలీల ఎదుటి నుండి బేత్ హోరోనుకు దిగిపోవు త్రోవను పారిపోవుచుండగా, వారు అజేకాకు వచ్చు వరకు యెహోవా ఆకాశము నుండి గొప్ప వడగండ్లను వారి మీద పడవేసెను. గనుక వారు దానిచేత చనిపోయిరి. ఇశ్రాయేలీలు కత్తివాత చంపిన వారికంటే ఆ వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ మంది అయిరి. యెహోవా ఇశ్రాయేలీల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీలు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము. చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొను వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అనుమాట యాషారు గ్రంథములో వ్రాయబడి ఉన్నది గదా. సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందేగాని దానికి తర్వాతనే గాని యుండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేలీల పక్షముగా యుద్ధము చేసెను. అప్పుడు యెహోషువయు అతనితో కూడా ఇశ్రాయేలీలందరూ గిల్గాలులోనున్న పాళెములోనికి తిరిగి వచ్చిరి. ఆ రాజులు 5 పారిపోయి మక్కేదాయందలి గుహలో దాగియుండిరి. మక్కేదాయందలి గుహలో దాగియున్న ఆ రాజులు 5 దొరికిరని యెహోషువకు తెలుపబడినప్పుడు యెహోషువ ఆ గుహ ద్వారమునకడ్డముగా గొప్ప రాళ్లను దొర్లించి వారిని కాచుటకు మనుషులను ఉంచుడి. మీ దేవుడైన యెహోవా మీ శత్రువులను మీ చేతికి అప్పగించియున్నాడు గనుక వారిని తమ పట్టణములలోనికి మరలా వెళ్లనీయకుండా మీరు నిలువక వారిని తరిమి వారి వెనుకటి వారిని కొట్టివేయుడనెను. వారు బొత్తిగా నశించు వరకు యెహోషువయు ఇశ్రాయేలీయులను బహుజన సంహారము చేయుట కడతేర్చిన తరువాత వారిలో మిగిలియున్న వారు ప్రాకారము గల పట్టణములలో చొచ్చిరి. జనులందరూ మక్కేదాయందలి పాళెములోనున్న యెహోషువ యొద్దకు సురక్షితముగా తిరిగి వచ్చిరి. ఇశ్రాయేలీలకు విరోధముగా ఒక మాట అయినను ఆడుటకు ఎవనికిని గుండె చాలకపోయెను. యెహోషువ ఆ గుహకు అడ్డము తీసివేసి గుహలో నుండి ఆ 5 రాజులను నా యొద్దకు తీసుకుని రండని చెప్పగా
వారు అలాగు చేసి యెరూషలేము రాజును, హెబ్రోను రాజును, యర్మూతు రాజును, లాకీషు రాజును, ఎగ్లోను రాజును, ఆ రాజుల 9 ఆ గుహలో నుండి అతని యొద్దకు తీసుకొని వచ్చిరి. వారు ఆ రాజులను వెలుపలికి రప్పించి యెహోషువ యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు యెహోషువ ఇశ్రాయేలీయులనందరినీ పిలిపించి తనతో యుద్ధమునకు వెళ్లి వచ్చిన యోధుల అధిపతులతో, మీరు దగ్గరకు రండి, ఈ రాజుల మెడల మీద మీ పాదములనుంచుడని చెప్పగా వారు దగ్గరకు వచ్చి వారి మెడల మీద తమ పాదములనుంచిరి. అప్పుడు యెహోషువ వారితో, మీరు భయపడకుడి, జడియకుడి, దృఢత్వము వహించి ధైర్యముగా నుండుడి. మీరు ఎవరితో యుద్ధము చేయుదురో ఆ శత్రువులకందరికీ యెహోవా వీరికి చేసినట్టు చేయుననెను. తరువాత యెహోషువ వారిని కొట్టి చంపి 5 చెట్ల మీద వారిని ఉరిదీసెను. వారి శవములు సాయంకాలము వరకు ఆ చెట్ల మీద వ్రేలాడుచుండెను. ప్రొద్దుగ్రుంకు సమయమున యెహోషువ సెలవీయగా జనులు చెట్ల మీద నుండి వారిని దించి వారు దాగిన గుహలోనే ఆ శవములను పడవేసి ఆ గుహ ద్వారమున గొప్ప రాళ్లను వేసిరి. ఆ రాళ్లు నేటి వరకున్నవి. ఆ దినమున యెహోషువ మక్కేదాను పట్టుకొని దానిని దాని రాజును కత్తివాతను హతము చేసెను. అతడు వారిని దానిలోనున్న వారినందరినీ నిర్మూలము చేసెను. యెరికో రాజునకు చేసినట్లు మక్కేదా రాజునకు చేసెను. యెహోషువయు అతనితో కూడా ఇశ్రాయేలీయులందరూ మక్కేదా నుండి లిబ్నాకు వచ్చి లిబ్నా వారితో యుద్ధము చేసిరి. యెహోవా దానిని దాని రాజును ఇశ్రాయేలీయులకు అప్పగింపగా వారు నిశ్శేషముగా దానిని దానిలోనున్న వారినందరినీ కత్తివాతను హతము చేసిరి. అతడు యెరికో రాజునకు చేసినట్లు దాని రాజునకును చేసెను. అంతట యెహోషువయు అతనితో కూడా ఇశ్రాయేలీయులందరూ లిబ్నా నుండి లాకీషుకు వచ్చి దాని దగ్గర దిగి లాకీషు వారితో యుద్ధము చేయగా యెహోవా లాకీషును ఇశ్రాయేలీయుల చేతికి అప్పగించెను. వారు 2వ దినమున దానిని పట్టుకొని తాము లిబ్నాకు చేసినట్లే దానిని దానిలోనున్న వారినందరినీ కత్తివాత హతము చేసిరి. లాకీషుకు సహాయము చేయుటకు గెజెరు రాజైన హోరాము రాగా యెహోషువ నిశ్శేషముగా అతనిని అతని జనులను హతము చేసెను. అప్పుడు యెహోషువయు అతనితో కూడా ఇశ్రాయేలీయులందరూ లాకీషు నుండి ఎగ్లోనునకును వచ్చి దాని ఎదుట దిగి దాని నివాసులతో యుద్ధము చేసి ఆ దినమున దానిని పట్టుకొని కత్తివాతను వారిని హతము చేసిరి. అతడు లాకీషుకు చేసినట్లే దానిలోనున్న వారినందరినీ ఆ దినము నిర్మూలము చేసెను. అప్పుడు యెహోషువయు అతనితో కూడా ఇశ్రాయేలీయులందరూ ఎగ్లోను నుండి హెబ్రోను మీదికి పోయి దాని జనులతో యుద్ధము చేసి దానిని పట్టుకొని దానిని దాని రాజును దాని సమస్త పురములను దానిలోనున్న వారినందరినీ కత్తివాతను హతము చేసిరి. అతడు ఎగ్లోనుకు చేసినట్లే దానిని దానిలోనున్న వారినందరినీ నిర్మూలము చేసెను. అప్పుడు యెహోషువయు అతనితో కూడా ఇశ్రాయేలీయులందరూ దెబీరు వైపు తిరిగి దాని జనులతో యుద్ధము చేసి దానిని దాని రాజును దాని సమస్త పురములను పట్టుకొని కత్తివాతను హతము చేసి దానిలోనున్న వారినందరినీ నిర్మూలము చేసిరి. అతడు హెబ్రోనుకు చేసినట్లు లిబ్నాకును దాని రాజుకును చేసినట్లు అతడు దెబీరుకును దాని రాజునకును చేసెను. అప్పుడు యెహోషువ మన్య ప్రదేశమును, దక్షిణ ప్రదేశమును, షెఫేలా ప్రదేశమును, చరియల ప్రదేశమును వాటి రాజులనందరినీ జయించెను. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు అతడి శేషమేమియూ లేకుండా ఊపిరిగల సమస్తమును నిర్మూలము చేసెను. కాదేషు బర్నేయ మొదలుకొని గాజా వరకు, గిబియోను వరకు, గోషెను దేశమంతటిని యెహోషువ జయించెను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయుల పక్షముగా యుద్ధము చేయుచుండెను గనుక ఆ సమస్త రాజులనందరినీ వారి దేశములను యెహోషువ ఒక్క దెబ్బతోనే పట్టుకొనెను. తరువాత యెహోషువయు అతనితో కూడా ఇశ్రాయేలీయులందరూ గిల్గాలులోని పాళెమునకు తిరిగి వచ్చిరి.